రాజసాబ్ సెకండ్ సింగిల్ సాంగ్ క్రియేట్ చేసినటువంటి కాంట్రవర్సీ అంతా ఇంత కాదు. నిన్న చూసుకున్నట్లయితే యాంకర్ని భయపెట్టారు. అక్కడికి వచ్చినటువంటి హీరోయిన్స్ని, అక్కడికి వచ్చినటువంటి ఆ లూలు మాల్ ఎంప్లాయీస్ని, లూలు మాల్ ఓనర్ని, ఇది లూలు మాల్ కాదు రెవల్యూడ్ మాల్ అనేటటువంటి దాన్ని నేను ప్రభాస్ ఫ్యాన్స్ ప్రూవ్ చేసి చూపించారనమాట. అండ్ దానివల్ల కొన్ని విచారకరమైనటువంటి సంఘటనలు కూడా జరిగాయి. ఒకసారి చూడండి, నిధి పాప తను చూసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చేస్తుంది. సో అక్కడ జనం తన మీద బాగా అంటే బాగా ఎగబడ్డారు. ఇలా ఎగబట్టడం వల్ల తను చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డది. కారుకి చిండి సరి చేసుకోకుండా మనం చూడవచ్చు అనమాట. నిజంగా ఇంత లేబర్ లాగా బిహేవ్ చేస్తే ఎలా నాకైతే అర్థం కావట్లా. వేరే దేశంలో వాళ్ళు వరల్డ్ కప్ కొట్టుకోమైనా, క్రికెట్కి సంబంధించినటువంటి ఎంత పెద్ద అచీవ్మెంట్ సాధించుకోమైనా వాళ్ళని అక్కడ కుక్క కూడా డేకదు. కానీ ఇక్కడ మన దగ్గర ఒక నార్మల్ హీరోయిన్ మీద ఇంతలాగా పడటం ఏంది అనేటటువంటిది నాకైతే అర్థం కావట్లా. ఇదొకటి. అక్కడ ఉంది ఆడది అనేటటువంటి విషయం కూడా మర్చిపోయి ఒక చిత్తకార్తిన కుక్కలాగా ఆమె మీద బిహేవ్ చేయడం కూడా చాలా అంటే చాలా బాధను గురి చేసింది. ఈ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారే. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ అని చెప్పి ఇంకొంతమంది యాంటీ ఫ్యాన్స్ కూడా ట్రోల్ చేస్తున్నారు. అక్కడ ప్రభాస్ ఫ్యాన్సే కాదు నార్మల్ ఆడియన్స్ కూడా వచ్చారు అనేటటువంటి విషయాన్ని మీరైతే గుర్తుపెట్టుకోవాలి. నిజంగా నిధి పాప అయితే నేను చాలా అంటే చాలా ఇబ్బంది పడింది. అండ్ తను ఏమి రిజెక్ట్ అయితే సోషల్ మీడియా అనేటటువంటి దానికోసం నేను మరీ వెయిట్ చేస్తున్నా. ఈ లూలు మాల్లో ఈవెంట్ పెట్టడం పెద్ద తప్పు, ఈవెంట్ పెట్టిందే కాక హీరోయిన్స్ పిలవడం కూడా ఇంకా పెద్ద తప్పు. అదైతే ప్రూవ్ అయింది. ఆల్రెడీ దానికి సంబంధించి ఫుల్ వీడియో చేశారు. కింద కనపడుతున్న లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి, మీకే మంచి క్లారిటీ వస్తుంది.